చెప్పు పర్లేదు, మా దగ్గరికి ఎందుకు మళ్ళీ అంటే ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ అయినది క్లియర్ అయింది అబ్బా, సెకండ్ రోడ్ క్లియర్ చేసుకున్నాడు, మళ్ళీ ఏంటి ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఏం కావాలని వచ్చావు? మేడం ఇది మీకు ఎలా చెప్పాలో మీరు తప్పుగా అర్థం చేసుకుంటారో తెలియదు మేడం. దాంట్లో ఏముంది తప్పుగా అర్థం చేసుకోవడానికి, చెప్పు పర్లేదు. నాకు ముగ్గురు కావాలనిపిస్తుంది. వద్దనుకునే కదా ఒక మూడో దగ్గరికి తల్లిదండ్రులు వచ్చావు. ప్లేస్ ఇచ్చి ఇప్పుడు చెప్పావు కదా, నా తల్లిదండ్రుల తర్వాత నా బావే అన్ని చూసుకుంటున్నాడని, ఇప్పుడు ఆ పోస్ట్ బావకి ఇచ్చినావా? ఎంతని మర్చిపోలేకపోతుంది, ముగ్గురు కావాలనిపిస్తుంది. వాళ్ళు వద్దనుకునే కదా ఈ మూడో ఒకటి దగ్గరికి వచ్చావు. వాళ్ళిద్దరు కరెక్ట్ గా ఉంటే సెకండ్ రోడ్ దగ్గరికి రాకు, నువ్వు ఫస్ట్ రోడ్ కరెక్ట్ గా ఉంటే సెకండ్ రోడ్ దగ్గరికి రావు, సెకండ్ రోడ్ కరెక్ట్ గా ఉంటే థర్డ్ రోడ్ దగ్గరికి రావు. వాళ్ళిద్దరు కరెక్ట్ కాదు, మూడోడు కరెక్ట్ గా ఉన్నాడు, వీడితో సరిగ్గా ఉండొచ్చు కదమ్మా. లేదు మేడం, ముగ్గురు మీద ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు. సో రేపొద్దున ఇంకెవరో ఒకళ్ళు వస్తారు లైఫ్ లోకి, నీ లైఫ్ లోకి, వాళ్ళు కూడా కావాలనిపిస్తే ఏం చేస్తావు? ఒకళ్ళతో సంతోషంగా లేనప్పుడు తర్వాత ముగ్గురు తావని నలుగురు తావని నువ్వు ఉండలేవు.